వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. ఒకప్పుడు అమెరికా కెనడా మధ్య స్నేహం అంటే రెండు కళ్ళు ఒక్కటేనంటూ అన్నట్లుండేది. కానీ ఇప్పుడు ఆ బంధం మంటల్లో పడ్డ పత్తిలా రగిలిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో కెనడా ఆగ్రహంతో ఊగిపోతోంది. కెనడా కొత్త ప్రధాని ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తెగదెంపులే అని చెప్పేశారు. ఇంతలా కెనడాకు ట్రంప్ కోపం ఎందుకు తెప్పించారు? ఈ సుంకాలు రెండు దేశాల బంధాలను నాశనం చేశాయా? ఇది ఎవరికి నష్టం? తమ సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను పక్కనే ఉన్న మిత్ర దేశం కెనడాపై పడింది. అంతే, వారు కూడా ట్రంప్ నిర్ణయాలపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా కెనడా నుంచి వచ్చే సరుకులపై 25% సుంకాలు విధించారు. దీంతో కెనడా జనం షాక్ అయ్యారు. ఎందుకంటే కెనడా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల్లో చాలా వరకు కార్లు, చమురు, ఇతర తయారీ సరుకులు ఉంటాయి. ఈ సుంకాల వల్ల ఆ వస్తువుల ధరలు పెరిగి కెనడా వ్యాపారులకు నష్టం, అమెరికా ప్రజలకు ఖర్చు ఎక్కువవుతోంది. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపనుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ నిర్ణయాన్ని అన్యాయమని, మిత్ర దేశానికి ద్రోహమని మండిపడ్డారు. అంతేకాదు, అమెరికా సరుకులపై కెనడా కూడా 25% సుంకాలు విధిస్తూ ప్రతీకారం తీసుకుంది. ఇది రెండు దేశాల మధ్య గొడవను మరింత రాజేసింది. ఒకప్పుడు అమెరికా కెనడా సంబంధాలు దోస్త్ మేరా దోస్త్ అన్నట్లు ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధంలో పక్క పక్కన నిలబడ్డాయి. వాణిజ్యంలోనూ అమెరికాకు కెనడా అతిపెద్ద భాగస్వామి. రోజు దాదాపు $250 కోట్ల వస్తువులు రెండు దేశాల మధ్య తిరుగుతాయి. కానీ ట్రంప్ సుంకాలతో ఈ స్నేహం పాతకాలం పాటలా మారిపోయింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య దూరం పెరిగి ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లింది. కెనడా తన ఎగుమతుల్లో 75% అమెరికాకే పంపుతుంది. ఈ సుంకాల వల్ల కార్లు, చమురు వంటి పరిశ్రమలు దెబ్బతింటాయి. లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ఇది ఇంట్లో దీపం ఆర్పేసినట్టు కెనడా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయొచ్చు. అమెరికాలోనూ ధరలు పెరిగి సామాన్య ప్రజల జేబుపై భారం పడనుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ సుంకాలపై తీవ్రంగా స్పందించారు. అమెరికాతో పాత స్నేహం ముగిసింది, ఇక మా దారి మేం చూసుకుంటామన్నారు. కెనడా సార్వభౌమత్యాన్ని గౌరవించే వరకు ట్రంప్తో చర్చలు లేవని స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా సరుకులపై సుంకాలతో దెబ్బ మీద దెబ్బ అని అన్నారు. ఇది కంటికి కన్ను అన్నట్లు ట్రంప్కు గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం. ఈ వివాదం ఎటు దారితీస్తుందో ఇంకా తేలలేదు. ఒకప్పుడు అమెరికా కెనడా మధ్య స్నేహం బంగారంలో మెరిసేది. ఇప్పుడు ట్రంప్ సుంకాలతో ఆ బంధం మట్టిలో కలిసిన మందారంలా మారింది. కానీ కెనడా పోరాడుతోంది. తన ఆర్థిక వ్యవస్థను, గౌరవాన్ని కాపాడేందుకు ప్రతీకార చర్యలతో ముందుకు సాగుతోంది. ఈ గొడవలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో కాలమే చెప్పాలి.